మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృపను బట్టి మరో నూతనమైన దినాన్ని ప్రభు ద్వారా మనం పొందుకునటానికి ఈ ఉదయకాల సమయంలో కృపగలిగిన దేవుని మాటలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను ప్రియులారా. అనుదినం ఈ సందేశాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. ఈ కార్యక్రమాలను తప్పక మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి, మీ బంధువులకు పంపించండి. అలాగనే ఈ పరిచర్య ఆగిపోక సాగిపోవటానికి అనేక మందికి ఆధ్యాత్మికమైన రీతిలో మేలుకరముగా ఉండునట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అంత మాత్రమే కాదు, మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు, ఈ చిన్న పరిచర్య కొరకు అందించగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరగ నేరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. ఆమె నా కుమారి పొమ్మనెను. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా! వీరు బెత్లెహేము నుండి నయోమి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు తన యజమానుని కోల్పోయింది. తన పిల్లలకు వివాహం చేసిన తర్వాత తన కుమారులను కూడా కోల్పోయింది. వార్ప రూతులున్నారు. మరలా మంచి సమాచారం నయోమి వినినప్పుడు తన స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఆమె అంటున్నటువంటి మాట, వార్ప రూతు, మీరు వెనుకకు వెళ్ళండి, మీరు వివాహాలు చేసుకుని హ్యాపీగా జీవించండి అని చెప్పినప్పుడు ప్రియులారా, మరి వార్ప ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్తాది. రూతు మాత్రం చెప్పిన మాట ఏంటో తెలుసా? అత్తమ్మ, నీవు ఆ మాట మాత్రం చెప్పకు. నీవు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. నీ ప్రజలు నా ప్రజలుగా భావిస్తాను. నీవు సేవించుచున్న దేవుడే నా దేవుడుగా నేను విశ్వసిస్తా ఉన్నానని చెప్పి ప్రియులారా, అత్తను ఒక తల్లిగా భావించి ఆ కష్ట సమయంలో జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచగలిగిన విశ్వాస వీర వనితగా రూతు మనకు కనిపిస్తూ ఉంది. యవన కాలంలో ప్రియులారా తన జీవితాన్ని విచ్చలవిడిగా తనకిష్టానుసారంగా జీవించవచ్చు. కానీ రూతు ఒక అన్య కుటుంబములో నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత భయభక్తులను కలిగి, ఎంత విశ్వాసాన్ని, భక్తిని దేవుని ఎడల కనపరుస్తూ ఉందో. తాను ఊహించలేదు తన జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని. అతి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందే ఆమె విశ్వాసం ఉంచగలిగింది. ఎప్పుడైతే అత్తను తల్లిగా భావించి బెత్లెహేమునకు వచ్చారో ఆమె అంటుంది, పరగేరడానికి నేను వెళ్తాను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టుగా రూతు మాట్లాడుతున్నప్పుడు ఆమె వెళ్ళు నా కుమారి అని మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, కోడలేమో అత్తని తల్లిగా భావిస్తూ ఉంది, అత్తేమో కోడలను కుమార్తెగా భావిస్తూ ఉంది. ఇటువంటి ప్రేమ ఆప్యాయతలు క్రైస్తవ కుటుంబంలో అత్తా కోడల మధ్య నేటి దినాన ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వీరిని బట్టి మనం కలుగుందాం. అప్పుడు సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే అత్త మాట తీసుకుని వెళ్ళిందో, ఏ పొలములో అయితే పరగేరడానికి వెళ్ళిందో దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ పొలమునకే ఆమెను దేవుడు యజమానురాలిగా చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నమ్మకస్తుడు, ప్రేమగలవాడు, దయగలిగిన వాడినటువంటి
బోయాజును దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచాడు. 3 బారిన ఆమె జీవితాన్ని చిగురింప చేయడానికి దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికను వేశాడు. ప్రియులారా, రూతు ఒక మాటే అంది, నీ దేవుడే నా దేవుడని. అలా చెప్పగలిగినప్పుడు మనం కూడా దేవుడు మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని దాచగలుగుతాడని మనం నమ్మాలి. ప్రియులారా, ఈ దినాన్న నీవు కూడా రూతు వలె అత్తను ప్రేమించేదానువుగా ఉంటావా? నీవు కూడా రూతు వలె జీవము కలిగిన దేవునిపై ఆనుకుని జీవించగలుగుతావా? అలా ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడు మనలను వర్ధిల్లింప చేస్తాడు. అతి ఉన్నతమైన కృప ప్రభు నీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను నాయన. నిజమే, రూతు మిమ్మలను నమ్మినది, మిమ్మలను విశ్వసించింది. పరగ ఏరడానికి వెళ్ళి ఆ పొలానికే యజమానురాలుగా నీవు చేసావు నాయన. బోయాజును తనకు భర్తగా ఇచ్చావు తండ్రి. మంచి వంశవాళిగా ఆమెను స్థిరపరిచారు నాయన. క్రీస్తు ప్రభువ, ఆ వంశములో నుండే మీరు రావడానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు తండ్రి. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచగలిగినప్పుడు మమ్మలను కూడా రూతు వలనే ఆశీర్వదిస్తారు తండ్రి. అలాంటి ధన్యత నీ బిడ్డల జీవితాలు అనుగ్రహించమని యేసు నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.